అందరికి నమస్తే. ఈ మధ్య ఒక ఫేమస్ స్వీట్ హౌస్ పైన రైడ్స్ అయినాయి. అది ఎమరాల్డ్ స్వీట్ హౌస్ హైదరాబాద్లో దోమలగూడ లో ట్యాంక్ బండ్ కింద ఒక షాప్ ఉంటుంది, ఫస్ట్ షాప్ అది. తర్వాత హైదరాబాద్లో చాలా షాప్స్ ఉన్నాయి. ఆ షాప్ మీద రైడ్స్ అయినాయి. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ రైడ్ చేసిండ్రు. అందులో చాలా వాటర్ బాటిల్స్ స్టిక్కరింగ్ లేదని, ఇంకా దానిలో వాడే రకరకాల స్వీట్స్కి, దానిలో ఉండే స్వీట్స్ అవన్నీ ఆ క్వాలిటీ మీద రకరకాల అనుమానాలు, ప్లస్ ఆ కిచెన్ చూపించారు, విజువల్ తీసిండ్రు. కిచెన్ అంతా కూడా గందరగోళం ఉంది. బయటికి చెప్పేదేమో స్వచ్ఛమైన స్వీట్లు, కానీ లోపల అంతా అట్లాంటి గందరగోళం ఉన్న, అంతా చెత్తతో ఉన్న కిచెన్, అదంతా కూడా ఆ విజువల్స్లో మనం చూసినాం. అయితే యాక్చువల్గా ఈ రైడ్స్ జరగడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే, నా దగ్గర ఉన్నారు జయంతి గారు, కస్టమర్ అట ఆ షాప్కి. దోమలగూడ పోలీస్ స్టేషన్లో జయంతి గారు ఇచ్చిన కంప్లైంట్ తర్వాత ఆ రైడ్స్ జరిగినాయి. మనం ఎందుకు కంప్లైంట్ చేయాల్సి వచ్చింది? అసలు ఇన్ని సంవత్సరాలు 25 ఇయర్స్ నుంచి ఆ షాప్ ఉంది, ఇప్పటిదాకా ఎప్పుడు రైడ్స్ కూడా జరగలేదంట. ఫస్ట్ టైం జరిగినాయి రైడ్స్. దాని ఓనరే చెప్తున్నారు, ఫస్ట్ టైం జరిగినాయి రైడ్స్ మా షాప్ మీద అని. ఒకసారి మాట్లాడదాం. నమస్తే జయంతి గారు. నమస్తే. ఏం చెప్తారు? ఆ షాపు ఏంది? ఆ షాప్లో మీరు కొన్నారా? కస్టమరా ఏంది? నేను రెగ్యులర్గా కస్టమర్ అండి. రెగ్యులర్ కస్టమర్. ఎప్పుడు చూడాలి అక్కడ చెప్పడం ఏంటంటే, ఇప్పుడు మనకి నియర్ బై మా ఇంటి దగ్గర చాలా షాప్స్ ఉంటాయి. మనం ఒక 3-4 కిలోమీటర్స్ నుంచి జర్నీ చేసి వచ్చి కొంటున్నాము అని అంటే హెల్త్ పరంగా మనం బాగుండాలనే ఉద్దేశంతోనే. అక్కడేం 400-500 రూపీస్ కేజీ ఉండదండి. 1000, 1500, 2000, 3000 వరకు కూడా ఫర్ కేజీ స్వీట్స్ ఉంటాయి అక్కడ. అక్కడ గీ అండి, దేశ్కి గీ అని చెప్పి అమ్ముతారు, ప్యూర్ ఆర్గానిక్ అనేసి. అది 4000 రూపీస్ ఫర్ కేజీ. మీరు ఆల్ ఓవర్ ఇండియాలో చూడండి, ఎక్కడ కూడా 4000 గీ లేదు. ఆర్గానిక్ అని ఒక వర్డ్ యూజ్ చేసి ఆ ఎమరాల్డ్ అన్న పేరు పైన పూర్తిగా స్కామ్ అండి. మనం బయట చోట్ల ఏదైనా చేసినప్పుడు స్కామ్ అనుకుంటాం, కానీ ఒక స్వీట్ షాప్లో కూడా ఇంత స్కామ్ జరుగుతుంది అని నాకు మొన్నే చూడడం జరిగింది. వాస్తవానికి మేము రెగ్యులర్గా అక్కడ సాబ్దాన్ కీర్, పేని అని చెప్పేసి రెగ్యులర్గా అమ్ముతుంటారు. చాలామంది ఉంటారు అక్కడ. అక్కడ పుట్టిన పిల్లల దగ్గర నుంచి చనిపోయే ముసలి వాళ్ళ దాకా ప్రతిదీ ఒక ఆర్గానిక్ ఫుడ్ అని, ఆరోగ్యపరంగా ఉండాలని చెప్పి చాలామంది వస్తారు కొనడానికి. అక్కడ వింత ఏంటంటే, అక్కడికి వచ్చే వాళ్ళంతా బాగా చదువుకున్న వాళ్ళే 90%. అయితే మేము కూడా ఏం ఆలోచిస్తామంటే, ఆర్గానిక్ అనగానే అదే సేంద్రియ ఉత్పత్తులు, ఆరోగ్యానికి మంచిది, ఆకుకూరలు కావచ్చు, లేకపోతే పాలు కావచ్చు, పెరుగు కావచ్చు, నెయ్యి కావచ్చు, స్వీట్స్ కావచ్చు, అంటే అక్కడ స్వచ్ఛత ఉంది. అక్కడ ఎలాంటి కలర్స్ వాళ్ళు యూజ్ చేయరు. మనకి స్వచ్ఛందంగా ఇంట్లో చేసుకున్నంత ఫీలింగే ఉంటుంది. అది పిల్లలకి కావద్దు, పెద్దలు కావద్దు, ఎవరికైనా పెట్టొచ్చు. మన ఆరోగ్యం. నేను 1-2 టైమ్స్ గీ కొన్నానండి. తర్వాత రెగ్యులర్గా సాబ్దాన్ కీర్ తీసుకుంటా. అప్పుడప్పుడు పూతరేకులు, లడ్డు అవి తీసుకుంటాను జనరల్గా. అంటే మేము ఎప్పుడు వచ్చినా కూడా అక్కడ, నేను ఒక్కదాన్నే కదండి, ఎప్పుడు వచ్చినా చాలామంది నాతో వస్తారు. మేమందరం కూడా అక్కడ రెగ్యులర్గా కస్టమర్స్ అనమాట. అయితే రీసెంట్గా లాస్ట్ మంత్ ఇట్లాగే ఒక ఇష్యూ జరిగిన రోజు ఏం జరిగిందంటే, మేము బిఫోర్ డే నేను వేరే వర్క్ పైన బయటికి వెళ్తున్నా, తాగి వెళ్ళిన అదే రోజు ఆఫ్టర్నూన్ అక్కడ రైడింగ్ జరిగింది. అది నేను చూడలే. నెక్స్ట్ డే మార్నింగ్. ఎందుకంటే సాబ్దాన్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది, ఆవు పాలతో తయారు చేస్తారు అనేది అక్కడ. అయితే నేను చాలాసార్లు నా డౌట్ ఎందుకు నేను బేస్ చేసిన అంటే, అక్కడ ఎప్పుడైనా సరే మనం ఇంట్లో బెల్లం తెచ్చుకున్నప్పుడు అంత కలర్ ఉండదండి. బట్ అక్కడ పాలల్లో ఆ బెల్లం కలిపినప్పుడు బ్రౌనిష్ అవుతుంది బాగా. మనం ఇంట్లో మనం కీర్ చేసుకుంటాము, మనకు నార్మల్ ఎల్లోయిష్ కలర్ వస్తుంది, ఇక్కడ చాలా బ్రౌనిష్ వస్తుంది. అయితే మనం ఏమనుకుంటామంటే ఇది పాత బెల్లం ఏమో అనుకున్నాం, జనరల్గా తెలియదు. అయితే తర్వాత ఆవు పాలు, స్వచ్ఛమైన ఆవు పాలు అనేసి అమ్ముతారు అక్కడ. దాంతో అది సాబ్దానికి ఆరోగ్యపరంగా మంచిదని చెప్పి ఒకటి గీ ఏంటంటే 4000 రూపాయలైనా పర్లేదు. కాకపోతే ఏంటంటే ఆరోగ్యపరంగా మనం సేఫ్ అనుకుంటాం. లక్షల ఆసుపత్రిలో పెట్టే కంటే ఆరోగ్యానికి 10,000 ఖర్చు పెడితే తప్పేంది అనుకునే వాళ్ళు ఉంటారు జనరల్గా. ఎక్కడో నల్లకుంటలో ఉన్న నేను ఇక్కడ ఇంద్రపార్క్ వరకు వచ్చిన అంటే కారణం ఏంటి, మా నియర్ బై మా ఇంటి ఎదురుగానే షాప్స్ ఉన్నాయి. స్వీట్ హౌస్లో నియర్ బై ఒక 3-4 షాప్స్ ఉన్నాయండి, వాకబుల్ డిస్టెన్స్లో. ఇంత దూరం ఎందుకు వస్తాం అంటే ఆరోగ్యపరంగా మేము సేఫ్ ఉండాలి అని. ఇప్పుడు ఆ విజయరామ్ గారు ఒక విషయం చెప్తే నాకు చాలా బాగా, అవును, ఆయనని చూసినప్పుడు చాలామందికి ఒక సాధువులాగా కనిపిస్తారు, కానీ ఇలాంటి వాళ్ళల్లో కూడా క్రిమినల్స్ ఉన్నారని చెప్పుకోవాలంటే చాలా బాధ అనిపిస్తుంది. మేము ఏమంటున్నామంటే, మీకు 1000 రూపాయలు పెట్టి మీ దగ్గర వస్తువులు కొంటున్నప్పుడు నాణ్యత లేని వస్తువులు మీరు కస్టమర్స్కి ఎందుకు ఇస్తున్నారు? నేను అడుగుతున్నాను, అసలు ఏం నాణ్యత లేదు? నిజానికి చాలా మంది కస్టమర్స్ ఆ షాప్ ఫేవరెట్.
ఆడికి పోయి ఆ షాప్ తినడానికి, ఆ షాప్లో మీరు అన్నట్టు ఏదో తాగడానికి పోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు ఎందుకు క్రిమినల్ అనే దాకా పోతున్నారు? అంటే అసలు మా ఏంది బాధ మీకు నచ్చంది ఏంటంటే ఏంది ఆ సార్, షాప్లో? ఒక విషయం సార్, ఇప్పుడు ఒక వ్యక్తిని హత్య చేస్తే అతన్ని హంతకుడు అంటాం. అతను స్వీట్స్ రూపంలో, ఇలా పాల రూపంలో, పెరుగు రూపంలో మనుషులకి స్లో పాయిజన్ ఇస్తున్నాడు. విషం లాంటిది కదా. మేము మొన్న రీసెంట్గా అతని ఎందుకు మీద ఆయన స్వచ్ఛమైన నేతితో స్వచ్ఛమైన ఆవు లేదు అని సార్, చెప్తున్నారు. ఒక చాలా విషయం ఇంటర్వ్యూలు చెప్తాను చూశాను సార్. నేను. అంతా ఇప్పుడు సేంద్రియ ఉత్పత్తులు అంటారు. ఉం? అలాగే ఆయన చెప్పడం ఎట్లంటే పర్యావరణం కాపాడడం కోసం నేను అది చేసినా ఇది చేసినా అని చెప్తుంటాను. మీ వీడియోస్ చూస్తే నేను చూపిస్తాను, చెప్తూ ఉంటాడు. పర్యావరణం అంటే ఏంటి సార్? నీట్నెస్ కదా, శుభ్రత కదా. మీరు రీసెంట్గా జరిగినటువంటి తనిఖీల్లో మీరు అక్కడ ఎలాంటి శుభ్రత ఉందన్నది మీరు క్లియర్గా చూసినారు. జనాలకు అందరికీ తెలుసు. అతనే శుభ్రత లేకుండా ప్రవర్తిస్తున్నప్పుడు జనాలకు ఎలాంటి మెసేజ్ ఇస్తాడండి? మీరు ఏం కంప్లైంట్ చేసింది పోలీస్ స్టేషన్లో? యాక్చువల్ ఏం జరిగిందంటే, నేను ఒక కస్టమర్ అండి, మాతో పాటు మా బ్రదర్స్ వాళ్ళు కూడా ఉండే. జనరల్గా మేము వేరే పని మీద బయటికి వెళ్తున్నప్పుడు నేను మార్నింగ్ కదా అని చెప్పేసి నేను తినలేదని చెప్పేసి మళ్ళీ రెగ్యులర్గా వెళ్తుంటాం కదా తాగడానికి వెళ్ళినప్పుడు, అప్పుడే జస్ట్ ఒక 15-20 మినిట్స్ ముందే నేను ఆ ఇష్యూ చూసి జనరల్గా మాతో వచ్చిన వాళ్ళు ఏందండి నిన్న ఇది పేపర్లో టీవీలో వచ్చింది, అది నిజమేనా అని మనం క్వశ్చన్ రేజ్ చేయడం జరిగిన రోజు అతను ఏం చెప్పాలా, నిజంగా అలాంటివి ఇన్వాల్వ్మెంట్ ఏం లేనప్పుడు, మేడం ఇది ఇలాంటి వస్తువు వెళ్తూ ఉంటాయి, కాకపోతే ఏంటంటే ఫుడ్ శాంపిల్స్ తీసుకెళ్ళారు, ఆ రిపోర్ట్ చెప్పే విధానంలో తేడా ఉంటుందండి. అక్కడ రామకృష్ణారెడ్డి అని ఒక అతను ఉన్నాడు. అసలు ఎంత వల్గర్గా మాట్లాడారంటే, మహిళలని కూడా చూడకుండా ఏం పిక్కుంటారో పిక్కోండి అన్నాడు. ఇంత ఘోరంగా మాట్లాడతారండి కస్టమర్స్తో. అది అక్కడ నేను ఒక్కదాని లేనండి, దాదాపు ఒక 20-25 మంది ఉన్నారు స్టాఫ్ కాకుండా. జనాల మధ్యన ఇంత వల్గర్ లాంగ్వేజ్ అసలు ఇప్పుడు అతను చెప్తున్నాడు, ఓ సాధువులా మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా శుభ్రతతో పాటు మాట్లాడే విధానంలో కూడా ఇది ఉండాలి కదా. అతను ఒక్కడు సాధువు అయితే అయిపోదు కదా, ఆ ఉన్న వాళ్ళు కూడా ఉండాలి కదా. ఆ పక్కకి పంతులు కూడా ఉన్నాడండి, ఒక గురూజీ లాంటి వ్యక్తి పూజ చేస్తున్నాడు. రామకృష్ణారెడ్డి అనే అతను ఇష్యూ పెట్టిన, ఆ ఇష్యూ కాస్త కొంచెం పెద్దగా అయింది. అయితే మాకు కొంచెం టైం లేదని మేము ఈవినింగ్ వచ్చి మాట్లాడతామని వెళ్ళిపోయినాం. ఆ రోజు ఈవినింగ్ తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మేము రెగ్యులర్గా కస్టమర్స్ కదా అని చెప్పేసి ఆర్గ్యుమెంట్కి దిగినామండి. దిగిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే, ఆయన ఆపే ప్రయత్నంలో నెట్టేసిండు. వాళ్ళ అబ్బాయి ఎవరైతే విజయరామ్ గారి అన్న వాళ్ళ అబ్బాయి నెట్టేయడం జరిగింది. అతని పేరు విశ్వనాథ్. ఇప్పుడు మీకు ఎలాంటిది లేదు, మీరు చాలా జెన్యూన్ పర్సన్, మీరు ఇచ్చేది నిజమే నాణ్యమైన వస్తువులే, మేము నమ్ముతున్నాం. మీరు నిరూపించుకోవాల్సి వస్తే ఫుడ్ సేఫ్టీ అధికారులకో వీళ్ళకో కాదు, మీ దగ్గరకు వచ్చేటువంటి కస్టమర్లకి. ఎందుకంటే వాళ్ళు మీ దగ్గర కొంటున్నారు కాబట్టి వాళ్ళ ఆరోగ్య సమస్యలు వస్తే వాళ్ళు ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు వచ్చారు. ఎవరి గురించి వచ్చారండి? కస్టమర్స్ గురించే కదా వచ్చింది. వాళ్ళ గురించి వాళ్ళు రిపోర్ట్ చేసుకుని వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళేమి ఇంట్లో పెట్టుకోరు కదా. కస్టమర్స్ ఆరోగ్యము వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ప్రజలు సురక్షితంగా ఉండాలనే ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చింది. మరి వాళ్ళు వచ్చినప్పుడు మాకు కదా మీరు నిరూపించాల్సి, మమ్మల్ని ఆపే ప్రయత్నం ఎందుకు చేయాలా? అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి, మీరు ఒకవేళ ఫుడ్ సేఫ్టీ అధికారుల, పోలీసుల, మున్సిపల్ అధికారుల అని మమ్మల్ని ప్రశ్నించిండు. ఇవన్నీ కాదురా బాబు, మేము కస్టమర్స్, మేము అడిగే రైట్స్ ఉంది మాకు. అక్కడ ఆ రోజు ఒక రిపోర్టర్ కూడా ఉండడం జరిగింది. వాళ్ళ సమక్షంలోనే ఆర్గ్యుమెంట్కి దిగినాం. మాకెందుకు చూపించలేదు? మీకు గొడవ అయింది కాబట్టి ఆ షాప్ లో క్వాలిటీ లేదు, లేకపోతే ఆ షాప్ లేదు సార్. యాక్చువల్ ఏంటంటే చెప్తున్నారు. లేదు లాస్ట్ టైం చాలాసార్లు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి సార్. జనరల్గా నేను బాగా స్వీట్స్ తింటాను ఎక్కువ. నేను ఏంటంటే గీకి సంబంధించిన వస్తువులు తినడం నాకు చాలా ఇష్టం బాగా. వాళ్ళ దగ్గర ప్యూర్ గీ ఉంటుంది. ఇప్పుడు మనం జనరల్ స్వీట్ హౌస్లో గీ అంటారు కానీ పెద్ద నమ్మదు. నేను కేవలం నమ్మడానికి వీళ్ళు ఆర్గానిక్ అన్న ఒక వర్డ్, ఇప్పుడు నాకు నిన్న విజయరామ్ గారు మాట్లాడితే నాకు చాలా బాధ అనిపించింది. అతను ఏం చెప్తున్నాడు, ఆర్గానిక్ కాదు అంటున్నాడు. అతను ఇచ్చిన స్టేట్మెంట్సే చాలా ఉన్నాయి. ఇది స్వచ్ఛత గురించి, సేంద్రియ అంటే అర్థం ఏంటి సార్? ఆర్గానిక్ మీకు తెలుసు కదా. మరి సేంద్రియ ఉత్పత్తులు అంటే అర్థమైంది. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, కేవలము గీ ఒక్కటే ఆర్గానిక్ అని చెప్తున్నాం, ఇవన్నీ కాదు అంటున్నారు. అలాంటప్పుడు ఎమ్రాల్డ్ అంటే మీరు చూడండి, ఎమ్రాల్డ్ అంటే ఫస్ట్గా ఆర్గానిక్ అని ఒకటి వస్తుంది. ఈ వర్డ్ కూడా ఎందుకు వచ్చిందంటే సార్, ఆర్గానిక్ అని నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 19th రోజు విజయరామ్ గారు పోలీస్ స్టేషన్కి రావడం అని. అంతకంటే ముందు నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆర్ కృష్ణయ్య గారి దగ్గరికి తను వచ్చాడు. అన్నగారు లేరు, వాళ్ళ అబ్బాయి ఉంటే వాళ్ళ సమక్షంలో చెప్పడానికి వస్తే మీకు మాట్లాడే అర్హత లేదు అని. ఇప్పుడు మీరు ఏ తప్పు చేయలేదు, మీరు ఎంతకైనా తెగించి పోరాటానికి దిగాల, మీ తప్పు లేదని ప్రూవ్ చేసుకోవాలా. మీరు ఏదన్నా ప్రూవ్ చేసుకోవాల్సి జనాల మధ్య ప్రూవ్ చేసుకోవాలా. అది కాకుండా మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి కాంప్రమైజ్ చేసే ప్రయత్నం కానీ, మీరు ఒకవేళ మీకు తెలిసినటువంటి వ్యక్తి ఎంపీ గారి దగ్గరికి వచ్చి ఇవన్నీ ఎందుకండి? మీ తప్పు లేదు కదా. మీ తప్పు లేనప్పుడు మీ షాప్ కూడా మీరు దాటాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కొన్ని షాంపూస్ తీసుకున్నారు. అవునండి.
ఇంకా రిపోర్ట్ కూడా రాలేదని చెప్తున్నారు ఇంటర్వ్యూలో. నేను చెప్తాను సార్ దీనికి రిపోర్ట్ రాకముందే అక్కడ తప్పు జరిగిందో, లేకపోతే అది ఆర్గానిక్ కాదో, లేకపోతే అది స్వచ్ఛమైంది కాదో. సార్ నేను ఒక విషయం చెప్తాను సార్ మీకు. 200% నేను డే 1 నిర్ణయించుకున్నాను సార్. 200% వీళ్ళకి అనుకూలంగా రిపోర్ట్ వస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడంటే వెనకాల ఎవరిదో ఒకటి ప్రోత్సాహం ఉంటేనే చేయగలుగుతారు. ఇంత పెద్ద స్కామ్ చేయడం అంటే చిన్న విషయం ఏం కాదు. నేను కంప్లైంట్ ఇచ్చిన రోజే డిసైడ్ అయినా సార్ ఏంటంటే ఒకవేళ వాళ్ళు రిపోర్ట్ ఇస్తేనేమో ఇతను ఒక్కడి మీద కేసు ఫైల్ చేసి కోర్టుకు వెళ్ళాలని, వాళ్ళు రిపోర్ట్ వీళ్ళకి అనుకూలంగా ఇస్తే అధికారులకు కూడా నేను నోటీస్ పంపించాలనుకున్నా. ఎందుకంటే మీరే 15 days ముందు వస్తారు, ఇది తప్పు అని మీరే చెప్తారు. 15 days తర్వాత వచ్చి మీరు ఇదే కరెక్ట్ అంటే ఏది నిజమండి? ఇప్పుడు ప్రజల్లోకి ఆ విషయం అంతా వెళ్ళింది, మీరు ప్రాక్టికల్గా చూసినారు. ఈ రోజు నిజమైతే మరి ఆ రోజు అబద్ధమా? అంటే ఇక్కడ 2 విషయాలు జయంతి గారు. ఒకటి, కిచెన్ నీట్గా లేదు, కిచెన్ అంతా చెత్త చెత్త ఉంది, ఎలుకలు పంది కుక్కలు తిరుగుతున్నాయి అనేది ఒకటి. రెండోది, ఇది ఆర్గానిక్ కాదు, ఇది స్వచ్ఛమైనవి మాత్రమే, ఆర్గానిక్ కాదని చెప్తున్నారు కదా వాళ్ళు. అది ఇప్పుడు చెప్తున్న విషయం సార్. గతంలో మీరు ఒకసారి వీడియోస్ చూడండి, ఆయన క్లియర్గా చెప్తాడు. సేంద్రియ ఉత్పత్తులు అని ఒకటి చెప్తాడు ఆయన. ఆయనకి ఏం లేదు సార్, పర్యావరణం అని ఒక చిన్న వర్డ్ యూజ్ చేసుకుంటూ సామాన్య ప్రజల్ని మోసం చేస్తుంది. పర్యావరణం అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ వర్డ్ ఉంది కదా, అది చాలా వాల్యుబుల్ వర్డ్. ఈ రోజు రేపు కొన్ని NGOs దాన్ని ఒక ఎజెండాగా పెట్టుకొని కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ఇదే విషయం నేను చెప్పిన. పర్యావరణం అంటే ఏంటి సార్ మీకు తెలుసు కదా, నీట్నెస్ అదొక్క సంబంధించింది. మీరు అతను షాప్ చేసినారు కెమికల్స్ వాడకుండా. ఇప్పుడు అక్కడ ఎక్కడన్నా మీకు మీరే చూశారు అన్ని ఛానల్స్లో, అక్కడ కలర్స్ ఉన్నాయి అన్నది వాస్తవం. పాలు పెరుగు నిల్వ ఉంచిన అన్నది వాస్తవం. ఫ్రిడ్జ్లో కలర్స్ పెట్టింది అన్నది ఇంకెక్కడుంది సార్? మీరు అతను చెప్పిన దానికి ఇక్కడ ఏమైనా షింక్ అవుతుందా? అతను మొన్న పిఎస్కి వచ్చినప్పుడు, ఎప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి నేను గత 15-20 సంవత్సరాల నుంచి షాప్ రన్ చేస్తున్నాను సార్, ఎప్పుడు ఇలాంటిది జరగలేదు, ఇదే మొదటిసారి అన్నారు. ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు, ఎవ్రీ ఇయర్ వాళ్ళు వచ్చి శాంపిల్స్ తీసుకెళ్తారు అని చెప్పి. మరి ఎవ్రీ ఇయర్ వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ వీడియో ఎందుకు లేదు? లాస్ట్ ఇయర్ కూడా చెక్అవుట్ కావాలి కదా. లేదు, మీరు గమనించండి, ప్రతి సంవత్సరం మీ షాప్ మీద రైడింగ్ జరుగుతున్నప్పుడు మీ గత సంవత్సరంలో ఇచ్చింది, ఇంకా సంవత్సరంలో ఇచ్చిన రిపోర్ట్స్ ఉంటాయి కదా, అవి తీసుకురావాలి కదా. ఇప్పుడు ఈయన చెప్పడం ఏంటి అంటే, మేము విషం లాంటి వస్తువులు అమ్ముతాం, మాకు ఒక బ్రాండ్ ఉంది ఎమ్రాల్డ్ అని, దాన్ని మేము ఇలాగే చేస్తాము, మీరు జనాలు కొనాల్సిందే, మీ చావు మీరు చావండి, మాకుండాల్సిన నమ్మకం. నేను ఆయన వీడియో చాలా చూస్తాను, ఏదో ఫామ్ హౌస్ ఉంది, దానిలో ఆవులు చూపిస్తారు వాళ్ళు, ఏదో వ్యవసాయం చేస్తున్నట్టుగా, ఆర్గానిక్ ఉన్నట్టుగా. సార్ ఒక విషయము, నేను కూడా రేపు ఒక సాధువులా తయారయ్యి వస్తాను అనుకోండి, మీరు నమ్మేస్తారా? అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ సింపుల్సిటీ చూసి జనాలు మోసపోవడం కోసం అదొక ఇది. మీరు గతంలో పతంజలి ఓనర్ గారిని కూడా చూసారు. ఆయన ఒక సామాన్యుడు వచ్చి ఇప్పుడు కొన్ని వేల కోట్లకు అధిపతి. అతను పతంజలి స్థాపించక ముందు ఒక సామాన్యుడు. జనాలకు ఏంటి లేదా సార్, ఒక్క నాణ్యతమైన వస్తువు అంటే ఆర్గానిక్. వాళ్ళు జనాలు అది 10 రూపాయలు కదా, 10 రూపాయల వస్తువు 100 రూపాయలను పెట్టుకుంటానంటే వాళ్ళు కేవలం ఆర్గానిక్ అంటే స్వచ్ఛత కోరుకుంటారు. ఈ కలర్స్ ఇలాంటివి ఏం లేకుండా ఆరోగ్యపరంగా సేఫ్గా ఉండడం కోసం. వీళ్ళు అలాంటి దాన్ని ఎజెండాగా పెట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన కాదు అంటున్నాడు, అది తప్పు సార్. మీరు నెంబర్ ఆఫ్ అదే ఇప్పుడు మీరు మొన్న ఇంటర్వ్యూస్లో కూడా చూసారు ఆయనకి. ఇప్పుడు రీసెంట్గా 2 days ఇంటర్వ్యూలో నేను చెప్పలేదు అన్నాడు. ఈ వర్డ్ ఎందుకు వచ్చిందంటే, నేను పిఎస్లో ఆర్గ్యుమెంట్కి దిగిన సార్, దిగి ఒకటే చెప్పిన, 100 షాపులు ఉంటాయి, వాళ్ళు ఎవ్వరు ఆర్గానిక్ అని చెప్పని మీరు ఎందుకు చెప్తున్నారు అని చెప్పేసి ఆర్గ్యుమెంట్స్. నెక్స్ట్ డేనే నేను 19th పిఎస్కి వెళ్ళిన 20 రోజు వీడియో వచ్చింది. మీరు ఇదే వీడియో గతంలో ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు మీరు ఆర్గానిక్ కాదు సంబంధం లేదంటుంది సార్. అతను గతంలో వీడియోలు మీరు చూసారు, దాంట్లో అతను పొలాలు గిలాలు అవన్నీ చూపిస్తుండు. పొలాలు గిలాలు ఆవులు గిలు అంటే అవేంటి, సేంద్రియ అన్నట్టే కదా, ఆర్గానిక్ అన్నట్టే కదా. ఇప్పుడు దాన్ని కాదు అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఆయనకి ఏంటంటే కేవలం ఒకటే సార్, అక్కడ ఆర్గానిక్ అనేది లేదు, కేవలము ఇలాంటి పొలాలు లేకపోతే ఆవులు దీన్ని కొన్ని చూయించి జనాల్ని మోసం చేయడానికి అతను ప్రిపేర్ అయిపోయినాడు. ఆల్రెడీ అట్లా కోట్ల రూపాయలు సంపాదించింది సార్ అతను జనాల పైన. కానీ ఆయన చెప్పేది ఏంటంటే, ఎమరాల్డ్లో చాలా రకాల స్వీట్స్ ఉంటాయి, 200 టైప్స్ ఏదో చెప్తున్నారు. దానిలో కొన్ని ఒక 4-5కి మాత్రమే ఈ గవర్నమెంట్ పర్మిషన్ కలర్స్ వాడతాం, సార్ ఒక విషయం మీరు గమనించండి, మీకు గూగుల్లో దాంట్లో సెర్చ్ చేస్తే ఏ గవర్నమెంట్ కూడా కలర్స్ కలపండి అని చెప్పలేదు. కలర్స్ మీన్స్ ఏంటి సార్? కెమికల్స్ కలపని ఏ గవర్నమెంట్ అన్న పర్మిషన్ ఇస్తుందా? ఇప్పుడు అతను చెప్పిందే వాస్తవం అనుకుందాం, అది సాధ్యమైన పనేనా?
స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కలర్స్ ఇప్పుడు మనం ఇంట్లో ఒక 5 రోజులు 10 రోజులు పెట్టుకునే వినాయకుడికి కెమికల్స్ కలపొద్దు, కలర్స్ వాడొద్దని చెప్తుంది పర్యావరణం గురించి. అలాంటిది తినే వస్తువులో కెమికల్స్ పెట్టుకోమని ఏ ప్రభుత్వం చెప్పిందండి? ఇప్పుడు తను చెప్పినాడు కదా 4-5 రకాలు పెట్టొద్దు సార్, ఒక్క రకమే అనుకుందాం. ఒక్క స్వీట్లో అయినా సరే కెమికల్స్ కలిపితే హెల్త్ పరంగా డ్యామేజే కదా. మరి వేరే వేరే షాపులు కుండల రీజన్ వేరే షాపులు అది వేరే సార్, వీళ్ళు చెప్పింది నేను చెప్తున్నా. ఇప్పుడు అతను చెప్పింది ఏ షాప్ వాడు వచ్చేసి మాకు సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇచ్చింది అమ్ముకోమని చెప్పలేదు. వీళ్ళు చెప్పిన దానికి మనం అడుగుతున్నాం. ఇప్పుడు షాప్ వాళ్ళ గురించి మనం ఇక్కడ కదా ఇష్యూ జరిగింది, వేరే షాప్స్ అంత పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లేదు, ఇక్కడ జరిగిన దాని గురించి చెప్తున్నాను. వెనుకకు ఒక హోటల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి, అక్కడ ఆవ నూనెతో ఫుడ్, నువ్వుల నూనెతో చేస్తాము, అది కూడా ఆర్గానిక్ అంటారు, స్వచ్ఛందంగా మేము పండించింది అని. మీకు ఐడియా ఉండే ఉంటుంది, పక్కకే హోటల్ ఉంటుంది, మెస్ ఉంటుంది. అక్కడ మధ్యాహ్నం ఒక 1 తర్వాత 11:30 12 నుంచి స్టార్ట్ అయితే 3-3:30 వరకు చాలా మెంబర్స్ వస్తారు. అంటే సిటీలో మెస్సులు లేవా? ఉన్నాయి కదా, అక్కడికి ఎందుకు వస్తారు? ఇదే ప్రాసెస్. ఇప్పుడు స్వచ్ఛమనే కావా వాళ్ళ షాప్లో 200% స్వచ్ఛమనే కావు సార్. ఎట్లా చెప్తారు సార్? నేను ఒక వన్ ఆఫ్ ద కస్టమర్ని సార్, నేను ఒక థర్డ్ పర్సన్ వచ్చి మాట్లాడట్లేదు. హెల్త్ పరంగా ఇప్పుడు జనరల్గా మన ఇంట్లో ఏదో తిని లేకపోతే ఏదైనా తెచ్చుకొని తిన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే అరే ఈరోజు ఫుడ్ పర్లేదేమో ఇట్లా జరిగింది అనుకుంటాం. నెంబర్ ఆఫ్ టైమ్స్ సార్ స్వీట్స్ తిన్నప్పుడు వామిటింగ్స్ అని, అది ప్రతి ఒక్కరికి తెలుసు జనరల్గా. మనం ఏం వామిటింగ్ ఒక వాష్రూమ్లో వేసుకొని చేసుకోం కదా, ఇది దీంట్లో పర్లేదు కదా అనుకుంటాం. ఇట్లాంటి ఇష్యూస్ అయినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనం గతాన్ని గుర్తు చేసుకుంటాం. ఓహో ఆ రోజు అందుకు ఇట్లా జరిగింది, లేదా ఈ రోజు ఇట్లా జరిగింది మనం అనుకుంటాం. ఈ రోజు రేపు నేను ఒక్కటే కోరుకున్నా సార్, ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి. దేనివల్ల అవుతున్నాయి? మనం ఇంట్లో తింటే ఫుడ్ పాయిజన్ అవుతుందా సార్? బయట తిన్న ఫుడ్ వల్లనే కదా మన ఫుడ్ పాయిజన్. మనం ఇంట్లో వండుకునేదానికి బయట వండుకునేదానికి తేడా ఏముంది? అక్కడ ఉండేటువంటి వస్తువులకి మన ఇంటి వస్తువులకు తేడా. మనం ఇంట్లో పప్పు చేసుకుంటాం, బయట పప్పు తిన్నప్పుడు మనకు పడట్లేదు, ఇంట్లో పడుతుందంటే అక్కడ స్వచ్ఛత లేనట్టేగా. అట్లా స్వీట్స్ తిన్నప్పుడు చాలాసార్లు అయ్యింది సార్. అక్కడ మీరు గమనించండి, నాణ్యత అనేది లేదు వాస్తవానికి. మీరు గమనించే ఉంటారు జనాలు ఏంటంటే ఒక షాప్కి 10 మంది పోయారు అనుకోండి సార్, ఇంకో 10 మంది చాలా ఫరక్ ఉంటాయి కదా. చాలా డిఫరెంట్ ఉంటుంది సార్. ఇప్పుడు మన ఇంటి దగ్గర న్యాచురల్గా షాప్స్లో ఒక 500 రూపీస్ కేజీ అనుకోండి, అక్కడ 1000 రూపీస్ 800 900 చెప్తున్నారు సార్, ఎవ్రీ డబల్ అనమాట. ప్యూర్ గీ స్వీట్స్ అని చెప్తారు, మీరు కొట్టండి మీకు తెలుస్తుంది. ప్యూర్ గీ స్వీట్స్ అంటారు. ప్యూర్ గీ ఎక్కడుంది? నువ్వు 4000 రూపాయల కిలో నెయ్యి నువ్వే చెప్పబడుతుంది. 800 రూపాయల కిలో స్వీట్కి ఇచ్చేదానికి 4000 రూపాయల నెయ్యి ఎట్లా పడతావు? మీరు చెప్పండి. ప్యూర్ అనేది ఉంటుందా? ఇప్పుడు మీకు ఇక్కడ క్లారిఫికేషన్ వచ్చేసింది కదా సార్. ఆయన దగ్గర 4000 రూపాయల కిలో నెయ్యి, దేశ్కి గీ అంటాడు సార్. దేశ్కి గీ అంటే ఒకరోజు దేశ్కి గీ అంటే ఏంటిదంటే ఆ వ్యక్తి చెప్పిండన్న కదా సార్, అక్కడ రెడ్డి అని ఒక అబ్బాయి అంటాడు, అసలు ఇంత కాస్ట్ ఎందుకు చిన్న అని అడిగితే దేశ్కి గీ పాలు అట్లా 40 లీటర్లు తీసి దాన్ని అక్కడి నుంచి మీగడ తీసి దాన్ని వెన్న కాచిన తర్వాత తీసిన 1 కిలో నెయ్యి వెళ్తుందంట, అందుకని 4000 రూపాయలు ఫర్ కేజీ అని చెప్పినారు. అంటే సాధ్యమేనా సార్? ఒక దేశ్కి గీ అనే ఉంది కదా, ఆవు కేవలం 1/2 లీటర్ పాలిస్తుంది. నువ్వు 40 లీటర్లు ఇవ్వాలనంటే నువ్వు 80 ఆవులు తీసుకురావాలా, అవునా? అట్లా 1 కిలోనే నెయ్యి అమ్ముతున్నావు. మీరు కౌంట్ చేయండి సార్, ఇక్కడ క్లారిఫికేషన్ వస్తుంది కదా. అంటే నువ్వు 1 కిలో నెయ్యి తీయాలంటే 80 ఆవులు పాలు ఇవ్వాలి, 40 లీటర్లు అంటే. నువ్వు చెప్పిన ప్రకారమే కదా. నువ్వు ఒక్క రోజుకి 1 కిలో నెయ్యి అమ్ముతున్నావు చెప్పండి. 10 కిలోల నెయ్యి అన్నా కూడా ఎన్ని ఆవులు కావాలి సార్? దాదాపు 800 ఆవులు కావాలి. ఎక్కడున్నాయి? లేవు సార్ ఆవులు. అతను చూపించమని చెప్పండి. దాదాపు ఒక 10-20 ఆవులు ఉంటే ఎక్కువైపోయాయి. మీరు చెప్పిన క్వాంటిటీ ప్రకారం నేను చెప్తున్నా, వాళ్ళు చెప్పిన దానికి మీకు చెప్తున్న దానికి. నేను ఒక లీడర్గానో ఒక సామాన్యంగా మాట్లాడట్లేదు, నేను కూడా ఒక కస్టమర్గా అక్కడ నేను ఫేస్ చేసిన కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది. నేను ఒక కస్టమర్గా మాట్లాడుతున్నాను సార్. ఇప్పుడు మా ప్రాణాలు కాపాడుకునే హక్కు అధికారం మాకుంది. ఇప్పుడు నేను ఏం అడుగుతున్నా అంటే నాలాగా ఇంకెవరు మోసపోవద్దు. ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఒక తప్పు చేశారు సార్. అవి సీజ్ చేసిన వెంటనే షాప్ కూడా సీజ్ చేయాలి. శాంపిల్స్ కలెక్ట్ చేసారంటే అర్థమైంది అక్కడ మిస్టేక్ ఉందనే కదా. సీజ్ చేయాలి కదా, షాప్ సీజ్ చేయలేదు సార్. సీజ్ చేయకుండా ఐటమ్స్ మాత్రం సీజ్ చేసి వెళ్ళిపోయినారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు ప్రోత్సహిస్తున్నట్ట ఇలాంటి షాప్స్ని. సీజ్ చేసి ఉంటే ఆ 2 days అయినా తినే వాళ్ళని కొంచెం ఆపినట్టు అయ్యేది కదా. వాళ్ళ ఆరోగ్యాలు కూడా ముఖ్యమే కదా. ఇప్పుడు అతను ఏం మాట్లాడతాడంటే, నాకు తెలిసి సార్ డే 1 వీళ్ళకి అనుకూలంగా రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలన్నది కూడా నాకు ఐడియా ఉంది.
ఒకవేళ రిపోర్టు వీళ్ళకి అనుకూలంగా రాకపోతేనేమో ఎమ్రాడోళ్ళ మీద కేసేస్తాం, వీళ్ళకి అనుకూలంగా వస్తే ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు ఎమ్రాడోళ్ళ మీద కూడా కేసేద్దామని నేను ఆగడానికి రీజన్ అదే. నేను మీ మీడియా త్రూగా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీడియా కూడా ఒక పార్ట్ సార్, వాస్తవానికి జనాల్ని కాపాడడానికి మిమ్మల్ని ఎందుకు నేను కోరుకుంటున్నా అంటే, ప్రతి ఒక్కరికి మనం ఇది అని చెప్పలేము. ఒకప్పుడు అంటే ఈ రోజు న్యూస్ రేపు వచ్చే వరకు జనాలు ఆగాల, ఇది అవసరం లేదు. మీడియా అనేది సెకండ్ టు సెకండ్ జనాలని ఆలోచింపజేస్తుంది. నేను ప్రతి ఒక్క మీడియా మిత్రులకు అదే కోరుకుంటా. ఎందుకంటే సమాజంలోకి హెల్త్ పరంగా బయటికి వెళ్ళాలంటే ఇలాంటి ఇష్యూస్ని ఇవి చేయాలి. ఎందుకంటే వాళ్ళ హెల్త్ పరంగా కాపాడుకోవడానికి ఒక అవకాశం. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే మీ మీడియా త్రూగా ఆలోచించండి. తినే వస్తువు మీద ఆర్గానిక్ అని చెప్పగానే అది నమ్మాల్సిన అవసరం లేదు. అది స్వచ్ఛతంగా ఆర్గానిక్ అయితే కాదు సార్. ఇప్పుడు మీకు చెప్పిన క్లారిటీ వచ్చేసింది దీనికి సంబంధించి. ప్రతిదీ ఆర్గానిక్ అంటే ఆయన కొన్ని వేల ఎకరాలు ఉండాలి, కొన్ని వందల ఆవులు ఉండాలా? ఎక్కడ సార్? లేదు. ఇప్పుడు నువ్వు వినాయకుడిని పంచుతా 2 లక్షల వినాయకుల వరకు ఇస్తాను అన్నాడు సార్. లేదు సార్, వినాయకులది కాస్ట్ బేస్ చేసుకుంటే మీరు అన్న కాస్ట్, అతను వినాయకులు ఇస్తే 2-3 లక్షల పైన వినాయకులు ఇస్తాను. ఎవ్రీ ఇయర్ వినాయకుడు ఇస్తారు, ఒక 100 ఇస్తే ఎక్కువైపోయాయి సార్. మేము తీసుకుంటాం కదా మట్టి వినాయకుడు. నువ్వు మట్టితో చేసే వినాయకుడినే పర్యావరణం గురించి ఆలోచిస్తున్నావు, అవి నీళ్ళలో కలిసిపోయేటివి. మరి ఆరోగ్యం సంబంధించి ఫుడ్లో నువ్వు కలర్స్ ఎట్లా మిక్స్ చేస్తావు? దానికి తోడు కేంద్ర ప్రభుత్వం నాకు అవకాశం కల్పించింది, నాకు పర్మిషన్ ఇచ్చింది అంటున్నావు. నీ పర్మిషన్ లెటర్ చూపించు. ఇప్పుడేమో నిన్ను ప్రశ్నిస్తున్నాం, రేపు కేంద్రం ఇట్లాంటి దాని మీద ఇస్తే కేంద్రాన్ని ప్రశ్నిస్తాం. మా ప్రజల ఆరోగ్యాలతో మా ప్రాణాలతో ఆడుకునే హక్కు ఎవ్వరికీ లేదు సార్, ఇంక్లూడింగ్ కేంద్ర మంత్రులు కావచ్చు, ప్రధానమంత్రికి కూడా, రాష్ట్రపతి. మీరు ఫైనల్గా ఏం చెప్పాల్స్తున్నారు? అవి ఆర్గానిక్ కాదు, స్వచ్ఛమైనవి కావు. ఇంకా సార్ అక్కడ ఆర్గానిక్ అనేది లేదు, కేవలం ఎమరాల్డ్ ఒక్కటే చెప్పట్లేదు నేను. సిటీలో చాలా షాప్స్ ఉన్నాయి. నా బాధ ఏంటంటే ఇతను ఆర్గానిక్ అని చెప్పి మోసం చేస్తున్న బాధ. ఇప్పుడు వేరే షాప్స్లలో మనం చెప్పినా కదా సార్, నియర్ బై ఇన్ని షాప్స్లో మనం ఇక్కడికి వచ్చి కొంటున్నామంటే కలర్స్ లేవు, ఏం లేవు, స్వచ్ఛంగా ఉన్నాయి, డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు, మనం హెల్త్ పరంగా సేఫ్ అని చెప్పి వస్తున్నాం. ఇక్కడ కూడా మనము 1000 రూపాయలు ఇచ్చి మన ప్రాణాన్ని కోల్పోయే విషయాన్ని మనం తింటున్నామంటే మనకు బాధే కదా. నేను దానికి బాధపడుతున్నాను. నేను చాలాసార్లు ఆ షాప్ విజిట్ చేసిన మేడం. ఆ షాప్లో జూట్ బ్యాగ్స్ ఉంటాయి. 1-2 సార్లు గణపతిని కూడా తీసుకున్నా, చిన్న మట్టి గణపతి అని. బహుశా అవి చూస్తే అది ఆర్గానిక్ అనే అనుకుంటాం కదా, అవన్నీ దాని లక్షణాలు అవి ఆర్గానిక్ అంటే. కస్టమర్ ఇప్పటిదాకా అది ఆర్గానిక్ కాదని చెప్పలేదు, మీరు మాత్రమే ఆర్గానిక్ కాదని చెప్తున్నారు. తర్వాత ఆయన చెప్తున్నాం మళ్ళీ అదొకటి. మీకు విచిత్రం అనిపిస్తుంది కదా, ఇప్పుడు నాకు కూడా అదే విచిత్రం అనిపించింది. ఒక విషయం సార్, జనాలు ఆర్గానిక్ అనే వెళ్తున్నారు. ఇప్పుడు ఆయన కొత్తగా ఆర్గానిక్ అనే దాన్ని స్టార్ట్ చేసి ఇప్పుడు ఆర్గానిక్ కాదని ఆయనే చెప్పిండు, మీరు విన్నారు. ఇప్పుడు నేను ఆ వీడియో రిలీజ్ చేయడానికి బలమైన కారణం ఏంటంటే, నేను పిఎస్లో కంప్లైంట్ ఇచ్చి తను కొంచెం టైట్ చేయడం వల్ల తను జనాలకు వచ్చి ఒక్కొక్కరికైతే చెప్పుకోలేనని తను ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. మరి చాలా బిగ్ ఛానల్స్ చాలా ఉన్నాయి కదా సార్, ఆ షాప్కు పోయే రెగ్యులర్ కస్టమర్ చాలా మంది తిడతారు, మా వీడియోలోనే కింద తిడతారు, ఏం తెలుసు అని ఏం చెప్తారు? నేను చెప్తాను సార్, ఎందుకంటే వాళ్ళు తిట్టినంత మాత్రాన ప్రతి ఒక్కరికి నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను సార్. నేను కూడా వాళ్ళలా కస్టమర్ని. ఇదేదో నా కుటుంబానికి ఒక్కరికే జరుగుతుందని చెప్పి నేను వచ్చి చెప్పట్లేదు. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలని చెప్తున్నా. ఆస్తుల్ని దేన్ని కాపాడుకోలేకపోయినా ఆరోగ్యాన్ని అయితే కాపాడుకోవాలి సార్, అది మన చేతిలో ఉన్న పని కదా. అసలు ఆర్గానిక్ అనేది ఉందా? ఆర్గానిక్ షాపులు ఆర్గానిక్ అంటే సార్ మీరు నమ్ముతారో నమ్మరు, మనం ఇంట్లో తినే ఫుడ్లో కూడా ఆర్గానిక్ లేదు, ప్రతిదీ కెమికల్. ఎందుకంటే ప్రతిదీ కూడా మనం ఇంట్లో తినే వస్తువే ఆర్గానిక్ లేనప్పుడు బయట అమ్మే వస్తువులు ఆర్గానిక్ ఎలా ఉంటాయి చెప్పండి. అట్లాంటి టైంలో ఇట్లాంటి షాప్స్ల వల్ల పలానా చోట స్వచ్ఛమైనది దొరుకుతుంది అని ఒక నమ్మకం, దాని ఒక బ్రాండ్గా మార్చుకొని జనాలను మోసం చేస్తుండ్రు. ఇప్పుడు మీరే ఉన్నారు సార్, మీరు తప్పు చేయలేదు అనుకుందాం, మిమ్మల్ని నేను ఒక మాట అన్నా, మీరు ఎంత ఆవేశపరంగా మాట్లాడతారు. ఇదే విషయం 2 చోట్ల నేను ప్రశ్నించిన తన్ని. కలిసిన అంటే తన్ని పర్సనల్గా లేదండి, కృష్ణయ్య గారు ఆఫీస్కి వచ్చినారు, ఆర్గ్యుమెంట్ జరిగింది, అతను నాతో మాట్లాడలేదు, నేను అతనికి చెప్పిన ఎందుకంటే కేసులు వద్దు, సారీ చెప్తారా అయిపోతుందని. పోలీస్ స్టేషన్కి వచ్చిండు,
సిఐ గారు లేదమ్మా అవన్నీ చెప్పొద్దు సార్, నేను లీగల్గా చూసుకుంటా. సిఐ గారు కూడా ఒకటే చెప్పిన, సార్ మీరు చేయదలుచుకుంటే కేసు చేయండి, మీకు ఇబ్బంది అవుతుంది అంటే వదిలేయండి. అయితే ఇంకోటి పొలిటికల్ పరంగా యూజ్ చేస్తున్నారు అన్నది చెప్పిరు సార్ కొంతమంది. నేను పొలిటికల్ నాయకులకు కూడా ఒకటే చెప్తున్నా, వాళ్ళు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, వాళ్ళు ఎవరైనా సరే ప్రజల శ్రేయస్సు కోరకపోతే వాళ్ళు వచ్చే ప్రజాస్వామ్యంలో ఉండాల్సిన అవసరం లేదు సార్. ఇప్పుడు ఈ ఎమరాల్డ్ షాప్ ఏం చేయమంటారు మీరు? ఎమరాల్డ్ షాప్ లో నేను ఎమరాల్డ్ సార్ ఒక నిమిషం సార్, ఏం చేయమంటారు? షాప్ సీజ్ చేయాలి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా కేవలం ఎమరాల్డే కాకుండా ఇలా ప్రజల ప్రాణాలతో ఆడుకునే ప్రతి షాప్ కూడా వాళ్ళు ఫుడ్ సేఫ్టీ అధికారులు రావాలా, చెక్ చేయాలి. ఇప్పుడు మనం వేసుకునే వస్తువులో ఈ వస్తువులు అయితే ఇది కాకపోతే ఇంకోటి చూసుకుంటాం సార్, పెద్ద కష్టం కాదు. అది తినే వస్తువు, ఆరోగ్యానికి సంబంధించిన విషయం అది. ఇప్పుడు సార్ ఉన్న వాళ్ళు అనుకోండి, మీరు అన్నట్టు ఒక ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి లక్షల్లో ఖర్చు పెట్టుకుంటారు. లేని వాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు సార్? ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తారు. అప్పుడు అయ్యే ఖర్చు ఎవరు సార్? ప్రభుత్వమే కదా భరించాల్సింది. ప్రభుత్వం భరించాలి అంటే ప్రభుత్వం బడ్జెట్ ఎక్కడి నుంచి తెస్తుంది? మళ్ళీ ప్రజల నుంచి తీయాల్సిందే కదా. అంటే ఇలాంటి వాళ్ళ వల్ల ప్రభుత్వాలు, ప్రజలు మళ్ళీ మోసపోవాలా? అంటే వీళ్ళు కోట్లు సంపాదించుకోవడం కోసం ప్రభుత్వాలు ఎందుకు మోసపోవాలి? ప్రభుత్వాలు చేసే అప్పులు ప్రజలు ఎందుకు భరించాలి? మేము ఒక్కటే కోరుకుంటున్నాం సార్, ఇలాంటి షాప్స్ ఇమీడియట్లీ సీజ్ చేయాలా. ప్రజల ప్రాణాలతో ఆడుకునే వాళ్ళని ఎవరిని క్షమించవద్దు, అది అధికారులైనా సరే, షాప్ వాళ్ళైనా సరే. రైట్, ఇది ఒక కస్టమర్గా జయంతి గారు చెప్తున్నారు. ఎమరాల్డ్ షాప్లో స్వచ్ఛత లేదు, ఆర్గానిక్ లేదు, ఏమి లేదు, ఎంత మోసం అని చెప్తున్నారు. మరి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అయితే అవన్నీ ఎఫ్ఎస్ఎల్కి పంపించింది. చూద్దాం, అక్కడి నుంచి రిపోర్ట్స్ అయితే పాజిటివ్ వస్తే అక్కడ ఏదో జరుగుతుందని చెప్తున్నారు. బట్ కస్టమర్గా జయంతి గారు మాట్లాడుతున్నారు, నెక్స్ట్ ఏం జరుగుతుంది, నిజానికి ఆ షాపు పరిస్థితి ఏంది, ఆ షాప్ చెప్పుకోవడానికి అయితే ఆర్గానిక్ అని చెప్పిన మొన్నటి దాకా, ఇప్పుడేమో ఆర్గానిక్ కాదు అంటున్నారు. మరి ఎందుకు ఆ గురువు గారు మాట మార్చిందో తెలియదు. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.